కొంతమంది నవరత్నాల ఉంగరం ధరించవచ్చా లేదా నవరత్నాల లాకెట్ ధరించవచ్చా అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ఒక జాతకాన్ని చూసిన తర్వాత శుభగ్రహాలు అశుభ గ్రహాలన్నీ ఉంటాయి. అయితే అశుభ గ్రహాలకు సంబంధించినటువంటి రత్నాలు ధరిస్తే మనం అనుభవించేటువంటి నరకం అంతా ఇంత కాదు. శుభగ్రహాలకు సంబంధించినటువంటి రత్నాలు ధరిస్తే మనం అనుభవించేటువంటి తృప్తి, కావలసినటువంటి విధంగా కోరికలను తీర్చుకోవటం ఇదంతా కూడా జరుగుతుంది. ఒక్కొక్కసారి ఆరోగ్యం కూడా అద్భుతంగా మారిపోతుంది. సో ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నవరత్నాలను ఎప్పుడైతే ధరిస్తామో అందులో ఏమవుతుందంటే అశుభ గ్రహాలకు సంబంధించిన రత్నాలు ఉంటాయి, శుభగ్రహాలకు సంబంధించిన రత్నాలు కూడా ఉంటాయి. అయితే ఒక దశ జరుగుతున్నప్పుడు అశుభ దశ జరుగుతుంది, శుభగ్రహ దశ కూడా జరుగుతుంది. అశుభ గ్రహ దశ జరుగుతున్నప్పుడు ఈ అశుభ రత్నం ఎప్పుడైతే ఉంటుందో అది ఇవ్వాల్సినటువంటి కష్టాన్ని ఎక్కువ మోతాదులో ఇస్తుంది. అదే శుభగ్రహాల యొక్క దశ జరుగుతున్నప్పుడు మంచి జరగాలి అని అనుకుంటున్నప్పుడు ఎక్కువ మోతాదులో మంచి జరిగేటువంటి అవకాశాన్ని కల్పిస్తాయి. అంచేత అనవసరమైనటువంటి ఈ కన్ఫ్యూజన్ లో మనం ముందుకు పోయే కంటే ఖచ్చితంగా మనకు ఏది అనుకూలమో, ఏ రత్నం అయితే మనకు పడుతుందో, ఏ రత్నం అయితే మనకు లాభము అనేటువంటి చేకూరుస్తుందో, దేనివల్ల మనం సుఖము, సంతోషము, అన్ని రకాలైనటువంటి సౌలభ్యాలని పొందుతామో ఆ రత్నం మాత్రమే ఎన్నుకొని ధరించటం అనేదే మంచిదనేటువంటిది నా అనుభవంలో నేను చెబుతున్నటువంటి విషయం. ఆ రకంగా ధరించడానికి ప్రయత్నించండి. ఒక్కొక్కసారి ఏమవుతుందనంటే కొంతమందికి నవరత్నాలు ధరించిన తర్వాత తీవ్రగతిన యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. ఎందుకు కారణం అంటే అక్కడ పగడము రత్నము అనేటువంటిది ఉంటుంది. ఈ పగడము రత్నము చిన్న మోతాదులో ఉన్నప్పటికీ కూడా అవి ఇచ్చేటువంటి అనుభవాలు చాలా తీవ్రగతిలో ఉంటాయి. మరి పడనప్పుడు అవి ఇచ్చేటువంటి తీవ్రగతిలో ఉన్నప్పుడు మనం శారీరక సుఖాన్ని కోల్పోతాం కదా. అంచేత సాధ్యమైనంత వరకు నవరత్నాలు ధరించకపోవడమే మంచిది.